హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శారీని పాలు చేత్తో కుట్టుకోవడం అది ఎలాగో చూపిస్తాను. ముందుగా పట్టు శారీ కాబట్టి పాలు అనేది వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇస్త్రీ బాక్స్ అనేది ఉంటే ఇస్త్రీ చేసుకుంటే పర్వాలేదు. ఇస్త్రీ బాక్స్ అనేది లేకపోతే ఒకసారి ఇలా ఉన్న మరీ గరుగు కాకుండా డోర్లు లాంటివి ఉన్న ఇలా చేసుకోవడం వల్ల ముడత అనేది ఉండదు. ఇస్త్రీ బాక్స్ ఉంది కాబట్టి నేను ఇస్త్రీ చేశాను. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే జిగ్జాగ్ చేసుకోకుండా చేత్తోనే కుట్టుకోవడం. పాలు ముందుగా నీడిల్ తీసుకుందాం. నీడిల్కి దారం అనేది ఎక్కించుకోవాలి. మామూలుగానే మనం ఎలా ఎక్కించుకుంటామో ఇలా ఒక పీట మీద ఎక్కించుకోవాలి. ఇలా నీడిల్కి దారం ఎక్కించుకున్న తర్వాత ఎక్కువ తీసుకోకూడదు, చిక్కు పడద్దు కాబట్టి కొంచెంగా తీసుకున్నాను. దారం ఎంత తీసుకోలేదు. తీసుకున్న తర్వాత ఫ్యాట్ లాంటిది కానీ చిన్న టేబుల్ లాంటిది కానీ ఉన్నప్పుడు దాని మీద పెట్టేసుకొని శారీని స్టార్టింగ్ నుంచి కొంచెం లెక్క వదిలేసి పెట్టుకుందాం. కొంచెం లెక్క వదిలేసి ఆల్రెడీ ఉంటుంది. ఇలా పాలు పెట్టుకున్న తర్వాత పాలు అనేది కదలకుండా, మీ దగ్గర పిన్స్ ఉన్నా పర్వాలేదు, పిన్స్ కానీ పినీసులు కానీ ఉంటే ఇలా కదలకుండా పెట్టుకోండి. నేను 2 చోట్ల పెట్టుకున్నాను. ఇది కదలకుండా ప్రస్తుతం ఎదరికి పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ముందుగా నీడిల్ తీసుకున్నాను. ఎక్కువగా శారీ అనేది పొట్టి శారీస్ అనేది చేత్తోనే ఎక్కువగా కుట్టుకుంటారండి. కింద జిగ్జాగ్ కూడా చేయించుకొని పైన కుట్టుకోవచ్చు. ఏంటంటే అంతగా ఎక్కువ ఇష్టపడరు, చేత్తో కుట్టించుకోవాలనుకునే వాళ్ళు మామూలుగానే కుట్టించుకుంటారు. ఇలా కింద నుంచి నీళ్ళు పంపించి ముందుగా ముడేసుకుందాం. కిందకి మళ్ళీ నీళ్ళు అనేది మళ్ళీ కిందకి పంపించాలి. ఇక్కడ అనేది చిన్న ముడేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇలా స్లోగా మూడింటికి ఒక ముడేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మూడింటికి ఒక ముడేసుకుంటే కాళ్ళకి పట్టీలు గట్ట ఉన్నా పట్టేసి తెగిపోయినా గట్ట ముడి వేయడం వల్ల అంత త్వరగా ఊడదు. ఇలా మూడింటికి ఒక ముడేసుకుంటే సరిపోతుంది. నేనైతే అన్నిటికి ముడి వేసుకుంటానే వెళ్తున్నాను. ఎప్పటికీ ఊడకుండా ఇలా స్లోగా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కనిపించదు. మనం చేసినా కానీ చేతి పని చేసినట్టు ఉంటుంది. చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు చేతితో కుట్టుకోవడానికి పాలు. అంతేనండి, ఈజీ. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ ½ అన్ అవర్ పడుతుంది పాలు కుట్టడానికి.
ఇలా మూడిట్లకు ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది. గ్యాప్ మాత్రం ఇవ్వకండి, దగ్గరగా పోస్తే సరిపోతుంది. ఇలా వేసుకోవడమే. మూడిట్లకు ఒక ముడి వేసుకోకపోతే ఏదన్నా పట్టినప్పుడు కానీ కాళ్ళ పట్టీలు పట్టినప్పుడు కానీ తెగిపోతే మొత్తం ఊడొస్తుంది. ముడి వేసుకోవడం ఖచ్చితంగా ముడి వేయాలి. ఇలా కుట్టినా కానీ తెలియదు అసలు. అంతేనండి. కొంచెం దారం అనేది కిందకి పైకి చిన్న టక్ వేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ అంతా అయిపోయిందనమాట. చాలా బాగా కుదిరింది, చాలా నీట్గా కూడా ఉంది. పాల్ చివరి వరకు వచ్చింది. ఈ సైడు ఇలా తిప్పి కుట్టుకోవడానికి కుదరదు కాబట్టి మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ సైడ్ వెళ్దాం. అదే మిషన్ మీద అయితే ఆ సైడ్ నుంచి తిప్పుకొచ్చేసేవాళ్ళం. స్టార్టింగ్ ఇక్కడి నుంచి చేసాం కాబట్టి మళ్ళీ ఈ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. పట్టుకోవడానికి వీలుగా కుదిరిద్ది, చేత్తో కుట్టడం కాబట్టి ఈ సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్దాం. మళ్ళీ అటు నుంచి కుట్టుకోవడం కుదరదు కాబట్టి ఈ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసిన సైడ్ నుంచి ఒక సైడ్ అయింది కాబట్టి పై సైడ్, ఈ సైడ్ కూడా ఇటు పక్క నుంచి స్టార్ట్ చేసిన కింద నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా నీటిని కింద పంపించేసి ఇక్కడ చిన్న టక్ వేసుకొని స్టార్ట్ చేసుకున్నాం. చిన్న ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇందాక ఎలా పిన్స్ పెట్టుకున్నామో అలా పిన్స్ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవడమే, వదలకుండా స్ట్రైట్గా. మూడిట్లకు ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది. పడిందా? హ్యాండ్ వర్క్ అంతే, అయిపోయింది. చాలా వరకు ఈజీగా అయిపోయింది. అమ్మ నీ ఫోటో కనబడింది, నీ ఫోటో కనబడింది. చూపి ఒకసారి. చాలా ఈజీ చేతితో కుట్టుకోవడం, చాలా ఈజీ అండి చేతితో కుట్టుకోవడం. అంతేనండి, సింపుల్. పట్టు శారీస్కి పాలు చేతితో కుట్టుకోవడం అన్నమాట. ఎలా ఉందో చూడండి. హాఫ్ అన్ అవర్ పట్టింది శారీ వేయడం. అంతేనండి, ఈజీ. ఇలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.